हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది और उस महिला के बैंक अकाउंट में इंडिया गठबंधन की सरकार 10,000 नहीं, 50,000 नहीं, 70,000 नहीं, 1,00,000 रुपए बैंक अकाउंट में डालेगी। ఏ మహిళ పేరైతే మనం ఎంపిక చేసుకుంటామో ఆ మహిళ పేరిట బ్యాంకులో అకౌంట్ తీయించబడి అందులో 10,000 కాదు, 50,000 కాదు, 70,000 కాదు, పూర్తిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది। भाइयों और बहनों आप समझिए, सोचिए क्या होने जा रहा है। करोड़ों परिवारों को हर महीने 8,500 रुपए खटाखट 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 हर महीने मिलने जा रहे हैं। స్నేహితులారా, రాబోయేటటువంటి రోజుల్లో ఇండియా గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో 8,500 రూపాయలు ఖటాఖట్ 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 గా జమ చేయబడతాయి। शिक्षा के लिए, स्वास्थ्य के लिए, भोजन के लिए पहली तारीख हर महीने आपके बैंक अकाउंट में 8,500 रुपए एक्स्ट्रा आएंगे। చదువు కోసం, వైద్యం కోసం ప్రతి నెల 8,500 రూపాయలు మీ అకౌంట్ లోకి రావటం జరుగుతుంది। महिलाओं के बैंक अकाउंट में ఆడవాళ్ళ మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్లలో एक झटके से हिंदुस्तान में, तेलंगाना में गरीबी को हम मिटा देंगे।